ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని దౌలతాబాద్ కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు పడాల రాములు అన్నారు. శుక్రవారం రోజున వారు మాట్లాడుతూ గత శాసనసభ ఎన్నికల ముందు తుక్కుగూడలో జరిగిన బహిరంగ సభలో రాహుల్ గాంధీ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడితే రాష్ట్ర ప్రజలకు 6 గ్యారంటీ పథకాలు అమలు చేస్తామని హామీ ఇచ్చారన్నారు. తర్వాత జరిగిన ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు అధికారంలోకి తీసుకువచ్చారని, సీఎంగా రేవంత్ రెడ్డి కావడం ఎన్నికల్లో ఇచ్చిన మాటను నిలబెట్టేందుకు 100 రోజుల్లోనే 6 గ్యారంటీలను అమలు చేయడం జరిగిందన్నారు. ఎప్పటికైనా కాంగ్రెస్ పార్టీ మాట మీద నిలబడుతుందని, ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని అన్నారు. రేపు తుక్కుగూడలో జరగనున్న బహిరంగ సభకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చి సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు మద్దల స్వామి, ఎస్ఎస్ఎల్ మండల అధ్యక్షుడు బండారు లాలు, నాయకులు జలేల ఎర్రయ్య, సంపత్ రెడ్డి, మల్లారెడ్డి, మద్దల మల్లయ్య, భద్రయ్య తదితరులు పాల్గొన్నారు. రేపు తుగ్గూడలో జరిగే జనజాతరలో మన దౌలతాబాద్ నుంచి దుబ్బాక కాన్ఫరెన్స్ నుంచి కూడా పెద్ద మొత్తంలో కాంగ్రెస్ కార్యకర్తలు, జనాలు అందరూ కూడా హాజరై విజయవంతం చేయాలని కోరుచున్నాం. అట్లే గతం చూసుకుంటే కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని రంగాలలో కూడా ముందుకు తీసుకుపోయిన ఘనత కనిపిస్తుంది. ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి నాయకత్వం కానీ, లేకపోతే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వీళ్ళ మన చెరుకు శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వాన ఈ 6 గ్యారంటీలు కానీ, సరే రేపు ఇచ్చే 5 గ్యారంటీలు కానీ అన్ని రంగాలలో ముందుకు తీసుకుపోయి విజయవంతం చేస్తామని చెప్పి హర్షిస్తున్నాం. ప్రభుత్వం అన్ని రంగాలలో కూడా అటు వ్యవసాయం కానీ, విద్యను కానీ, అటు ఆర్థిక పరంగా కమర్షియల్గా కానీ అన్ని రంగాలలో ముందుకు తీసుకుపోయిన ఘనత కాంగ్రెస్ చరిత్రకే దక్కింది. కాబట్టి ఆ ప్రోగ్రామ్లలో కూడా మనకు 17 సీట్లు ఉన్నాయి కాబట్టి ఆ 17 సీట్లు కూడా విజయవంతంగా గెలిపేయాలని చెప్పి గెలిపించి అన్ని రంగాలలో కూడా అన్ని డెవలప్లలో కూడా ముందుకు పోయి విజయవంతంగా మెదక్ పార్లమెంట్ అభ్యర్థి నీలం మదనను భారీ మేరతో గెలిపేయాలని చెప్పి అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం.